ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నా బిజినెస్ పార్ట్నర్ చక్రవర్తి కూతురు స్వప్నని మా పెద్ద కొడుకు రఘుకిచ్చి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాం. ఈ దొంగని లోపల తీసుకురండి. రండి, నడవండి. నడి రోడ్డు మీద నీతులు చెప్తుంది కదా, లాకప్లో వేస్తే అప్పుడేం చెప్తుందో చూద్దాం. లాకప్లో వేయండి. వాటిని టేబుల్ మీద పెట్టి ఆ అమ్మాయి పేరు మీద ఎఫ్ఐఆర్ రాయించు. సరే సార్. మీరు బయటికి వెళ్ళండి, తర్వాత పిలుస్తాను. ఓకే సార్. ఏయ్, ఇన్నాళ్ళకు దొరికావు. మొదటిసారి మీ కాలేజీ ప్రిన్సిపల్ సపోర్ట్తో నా చేతిలోంచి తప్పించుకుంటావా? రెండవసారి శంకర ప్రసాద్ గారి మీద కేసు పెట్టి విత్డ్రా చేసుకోనంటావా? అప్పుడు అందరి ముందు నన్ను ఒక ఫూలం చేసి గర్వంగా నవ్వుకున్నావు కదూ. ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాను. కరెక్ట్ టయానికి రెడ్ హ్యాండెడ్గా భలే దొరికావు. ఈ దివాకర్ గ్రిప్లో నుంచి తప్పించుకోలేవు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానిస్టేబుల్స్, ఎస్ సార్. నేను చెప్పేంత వరకు ఈవిడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. మన పోలీసు లాఠీ పవర్ ఏంటో చూపిద్దాం. ఓకే సార్. ఓకే సార్. రోజుల్ని కాదు, గంటల్ని కాదు, క్షణాల్ని లెక్క పెట్టుకో. నరకాన్ని నీకు పరిచయం చేస్తాను. రఘు ఆ శంకర్ ప్రసాద్ కొడుక అంటే కావాలని ఆ నిజాన్ని దాచి నాకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడా? వెంటనే మనం పెళ్లి చేసుకుందామని నన్ను తొందర పెట్టడం కూడా ఒక నాటకమేనా? ఎందుకు రఘు నన్ను ఇంత దారుణంగా మోసం చేశాడు? నువ్వా ఈ పనిచేసింది? చిచి, ఇలాంటి దొంగ పని చేయడానికి నీకు సిగ్గులేదు? ఇదేనా నీ అసలు రంగు? అదేంటని నిలదీశాననే కోపంతో ఎవరు పిలవకుండానే మా పెళ్లి రోజు ఫంక్షన్కి వచ్చి ఇంత దారుణం చేస్తావా? తన కళ్ళ ముందే అంత దారుణం జరుగుతున్నా రఘు నాకు సపోర్ట్గా నిలబడలేదంటే ఏంటర్థం? ఫంక్షన్లో నాకేదో సర్ప్రైజింగ్ చూపిస్తాను అన్నాడు. ఇదేనా? ఛా, ఎంత పిచ్చిదాన్ని నేను. ఎన్నాళ్ళు రఘు కూడా నాలాగే ఒక సామాన్యమైన అబ్బాయి అనుకున్నాను. తన మాటల్ని బట్టి మంచివాడే అని గుట్టిగా నమ్మాను.
కానీ కానీ తనకి నేనేం అన్యాయం చేశానని రఘు నన్ను ఎంత దారుణంగా మోసం చేశాడు. ప్రేమ పేరు చెప్పి నా మనసుతో ఎందుకు ఆడుకున్నాడు. హీఈస్ నాట్ ఎ లవర్, హీఈస్ ఎ చీటర్. చా, నేను అనుకున్నదేంటి, జరిగిందేంటి? అమ్మా నాన్న, ఇదిగోండి మహాలక్ష్మి మీ కాబోయే కోడలు అని నేను హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే సీత ఒక దొంగ అంటూ ఛ! వాళ్ళు నా కళ్ళ ముందే ఛ! చెప్పు వర్ష. అన్నయ్య ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళు నీ గురించి ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? వర్ష, ఇప్పుడు కంగారు పడాల్సింది నా గురించి కాదు, మహాలక్ష్మి గురించి. అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎలాగైనా మహాలక్ష్మిని కాపాడాలి. ఎలా అన్నయ్య? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందని అందరూ వదనని అన్యాయంగా దొంగ అని అంటున్నారు. ఎవరో కావాలని చేస్తే ఆ నెక్లెస్ మహాలక్ష్మి బ్యాగ్లో ఏంటి, నీ బ్యాగ్లోనో నా కారులోనో కూడా దొరుకుతుంది. తన ప్రాణం పోయినా మహాలక్ష్మి ఎప్పుడు అలాంటి తప్పు చేయదు. పాపం వదిన పరిస్థితి తలుచుకుంటుంటే బాధగా ఉందన్నయ్య. వర్ష, మహాలక్ష్మిని అమ్మ వాళ్ళకి చూపించి వాళ్ళని మా పెళ్లి కొప్పించి ఆ తర్వాత నేను శంకర్ ప్రసాద్ గారి కొడుకుని అనే నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను. కానీ ఈలోగానే మహాలక్ష్మికి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు నా గురించి మహాలక్ష్మి ఏమనుకుంటుందో ఏంటో. అన్నయ్య, జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. పాపం వదిన చాలా మంచిది. ఫంక్షన్లో అందరూ అంత దారుణంగా అవమానిస్తుంటే తను ఎంత బాధపడిందో. ఎవరి సపోర్ట్ లేక ఒంటరిగా లోపలే ఎంత ఏడుస్తుందో. లేదు వర్ష, చెయ్యని తప్పుకి మహాలక్ష్మి అన్యాయంగా బలి కావడానికి వీల్లేదు. ఏదో కుట్ర జరిగింది, అదేంటో తప్పకుండా తెలుసుకుంటాను. ఇప్పుడు నేను వెళ్ళి మహాలక్ష్మిని తప్పకుండా కాపాడి బయటికి తీసుకొస్తాను. సరే, ఉంటాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. మహాలక్ష్మి, అయిపోయాయా? నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు, చెయ్యాల్సిన మోసాలు అన్నీ అయిపోయాయా? ఇంకేమన్నా మిగిలిన్నాయా? అది కాదు మహాలక్ష్మి. వద్దు, కేం చెప్పొద్దు. నమ్మించి నువ్వు నన్నెంత మోసం చేస్తావని నా కల్లో కూడా అనుకోలేదు. మహాలక్ష్మి, ఆపు.
నువ్వు ఇంకా నన్ను అలా పిలిచే అర్హతే నీకు లేదు. ఆ రోజు నువ్వు నన్ను ప్రేమించానని చెప్తే ఈ లోకంలో నా అంత అదృష్టవంతురాలే ఉండదు అన్నంతగా పొంగిపోయాను. నువ్వు కూడా నాలాంటి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయివే అనుకుని నా బాధల్ని సంతోషాల్ని అన్నీ నీతో చెప్పుకున్నాను. చివరికి నువ్వు మనం పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు కూడా నా బాధ్యతల కోసమే నేను కొన్నాళ్ళు ఆగమన్నందుకు లోపలే మదన పడ్డాను. కానీ నువ్వు నా నమ్మకాన్ని దెబ్బతీసావు, నా ప్రేమని వంచావు. నువ్వు ఆ శంకర్ ప్రసాద్ గారి కొడుకు అనే నిజాన్ని కావాలనే దాచిపెట్టి నన్ను మోసం చేశావు. ప్లీజ్ అంత మాట అనకు మహాలక్ష్మి. నిజంగానే నేను అవును, నిజంగానే నువ్వు నన్ను ఫోన్లు చేశావు. నాకేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి మీ అమ్మా నాన్నల ఫంక్షన్లో అందరి ముందు నన్ను ఒక దొంగగా నిలబెట్టావు. మీ నాన్నకి కొడుగ్గా నన్ను అరెస్ట్ చేయించి వాళ్ళ పెళ్లి రోజుకి గొప్ప బహుమానాన్ని అందించావు. మహాలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు రఘు ఇంకా నటించాలని చూస్తావు? మీ నాన్న మా నాన్నకి చేసిన మోసం సరిపోలేదా? చిన్నప్పుడు మా డబ్బుతో కోటీశ్వరుడైన మీ నాన్న ఎంతో అభిమానంతో తన ఫ్రెండ్ని చూడాలని ఎన్నో ఏళ్ల తర్వాత మీ ఇంటికొచ్చిన మా నాన్నని ఏం చేశాడు? స్నేహం పేరు చెప్పి డబ్బు కోసమే వచ్చావని మా నాన్నని అనరాని మాటలు అన్నాడు. ఎంతో దారుణంగా మా నాన్నని అవమానించి కన్నీళ్లు పెట్టించి బయటికి గెంటేశాడు. ఏ ఇంకా మీ తృప్తి లేదా? ఇంకా మీ అహం చల్లారలేదా? శంకర్ ప్రసాద్ గారి పగని చల్లార్చడానికి ఆయన వారసుడిగా నువ్వు రంగంలోకి దిగి నాతో లవ్వాట ఆడుకున్నావా? మహాలక్ష్మి దయచేసి అంత మాట అనుకో. నా మనస్సాక్షిగా నేను నిజంగా ప్రేమిస్తున్నాను. నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎన్నెన్నో ఊహించుకున్నాను. నిన్ను మా అమ్మ నాన్నలకి పరిచయం చేయాలని ఫంక్షన్కి తీసుకెళ్లాను. కానీ నేను వాడితో చెప్పేలోగానే ఊహించిన విధంగా ఇదంతా జరిగిపోయింది అని నువ్వు కట్టుకథలు చెప్తే నేను నమ్మాలా? మహాలక్ష్మి లేదు, అందరి ముందు నన్ను ఒక దొంగలా నిలబెట్టినప్పుడు కూడా నువ్వు చూస్తూ ఉండిపోయావు. నా క్యారెక్టర్ మంచిది కాదు అని మీ వాళ్ళే నా గురించి నీచంగా మాట్లాడినప్పుడు కూడా నీకేమీ పట్టనట్టు, అసలు నేనెవరో కూడా తెలియనట్టు ఒక బండరాయిలా నిలబడ్డావు. అప్పుడే నా గుండె బద్దలైపోయింది. నిలువున అవమానంతో ఈ సీతా మహాలక్ష్మి ఆ క్షణమే చచ్చిపోయింది. ప్లీజ్ మహాలక్ష్మి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఇప్పుడే నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. డౌటే లేదు, నువ్వు శంకర్ ప్రసాద్ గారి కొడుకువి అని నాతో చెప్పలేదంటే ఇదంతా నీ ప్లాన్ లో ఒక భాగమే. కాదు కాదు కాదు, నిన్ను మోసం చేయాలనే ఉద్దేశమే నాకు లేదు. నిజంగానే మా వాళ్ళకి నిన్ను పరిచయం చేద్దాం అనుకున్నావా? ఎప్పుడు? నా అంతట నేనే నువ్వు శంకర్ ప్రసాద్ గారి కొడుకువి అని తెలుసుకున్న తర్వాత, అందరి ముందు నన్ను ఒక దొంగని చేసి అవమానించిన తర్వాత, అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయించి నన్ను ఇలా కటకటాల్లోకి తోయించిన తర్వాత, ఎప్పుడు? ఇంకా ఎప్పుడు? చాలు, మీ నాన్న మా నాన్నకి చేసిన అన్యాయం చాలు. చాలు, మీ నాన్న మా నాన్నకి చేసిన అన్యాయం చాలు. మీ కుటుంబం మా కుటుంబానికి చేసిన ద్రోహం చాలు.
మీరంతా గొప్పోళ్ళు. నిజంగా నేనే పిచ్చిదాన్ని. ఇన్నాళ్ళు నువ్వెవరో తెలియక నిన్ను అభిమానించాను, ప్రేమించాను. నువ్వు నా మనిషివే, నా వాడివే అని నమ్మాను. నీ నమ్మక ద్రోహంతో నీ బుద్ధిని చూపించావు. ది గ్రేట్ శంకర్ ప్రసాద్ గారి వారసుండి అని నిరూపించుకున్నావు. ఏ మనిషికైతే నేనంటే ఇష్టం లేదో, ఏ మనిషి అయితే నన్ను శత్రువులా చూస్తాడో, ఆ శంకర్ ప్రసాద్ గారి ముందే నన్ను ఒక దొంగలా నిలబెట్టి నీ తండ్రి రుణాన్ని తీర్చుకున్నావు. స్నేహం ముసుగులో మీ నాన్న మా నాన్నని దగా చేస్తే, ప్రేమ ముసుగులో నువ్వు నన్ను దారుణంగా వంచావు. ఆ తండ్రిని మించిన కొడుకువే నువ్వు. గ్రేట్. మోసగించడం మీ బలం అయితే మోసపోవడం మా బలహీనత. ఇంకా ఎందుకే మాటలు? వెళ్ళిపో. నీ మొక్కాన్ని చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది నాకు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. బాబు రఘు, నేనంతా చూశాను. ఏయ్, శంకర్ ప్రసాద్ గారి కొడుకునే నోటికొచ్చినట్లు తిడతావా? ఎంత ధైర్యమే నీకు? ఆగండి ఇన్స్పెక్టర్ గారు, తన ఆవేశంలో కూడా అర్థం ఉంది. విన్నావా? అది రఘు క్యారెక్టర్ అంటే. ఒక క్యారెక్టర్ లేని వాడికి మరో క్యారెక్టర్ లేనివాడు సర్టిఫికేట్ ఇవ్వడం బాగుంది, చాలా బాగుంది. ఏయ్, ఇన్స్పెక్టర్ ప్లీజ్, నేను వచ్చింది మహాలక్ష్మిని అర్జెంటుగా విడిపించమని చెప్పడానికి. చూడండి బాబు, ఆ అమ్మాయి దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మీ నాన్న శంకర్ ప్రసాద్ గారి మ్యారేజ్ డే ఫంక్షన్లో అందరి ముందు తగిన సాక్ష్యంతో సహా అరెస్ట్ చేయడం జరిగింది. కేసు పెట్టింది కూడా మీ నాన్నగారే. సో ఇప్పుడు రిలీజ్ చేయటం కుదరదు. ఇన్స్పెక్టర్, నేను శంకర్ ప్రసాద్ కొడుకుగా అడుగుతున్నాను, మహాలక్ష్మిని వదిలిపెట్టండి. అక్కర్లేదు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద నా జీవితం ఆధారపడ్డం నాకిష్టం లేదు. నేను ఎలాంటి నేరమో చెయ్యలేదని నా మనస్సాక్షికి తెలుసు, ఆ పైవాడికి తెలుసు. న్యాయాన్ని చెప్పే కోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా నేను భరిస్తాను. నిర్దోషిగా నిరూపించబడితే తలెత్తుకుని బయటకొస్తాను. శిక్ష పడినా కూడా అది నా తలరాత అని సరిపెట్టుకుంటాను. అంతేగాని ఎవరి జాలి, దయ, సానుభూతి నాకు అవసరం లేదు. అలాంటి బతుకు బతకడం కంటే నేను చావడమే నయం. మహాలక్ష్మి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాన్నగారు పెట్టించిన కేసు ఇది, ఆయనతోనే తేల్చుకుంటాను. రఘుకి, స్వప్నకి పెళ్ళని అనౌన్స్ చేయడం మాత్రం జరిగిపోయింది. కానీ ఈ పెళ్లి చేసుకోను అని రఘు అడ్డం తిరిగితే అప్పుడేం చేయాలి? పూర్ణ, ఎవరా మహాలక్ష్మి? మన మ్యారేజ్ డే ఫంక్షన్కి తనెందుకు వచ్చింది? రమ్మని ఎవరు పిలిచారు?
అసలు మనకి ఆ మహాలక్ష్మికి సంబంధం ఏంటి? నాకు ఏం తెలీదండి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. పిలవని పేరెంటల్లా ఎందుకు వచ్చింది? వచ్చినట్టు ఉండకుండా అలాంటి పని ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదు. ఛే, ఎంతో గ్రాండ్గా మన యానివర్సరీ ఫంక్షన్ అరేంజ్ చేస్తే మూడంతా పాడు చేసింది. అలాంటి దొంగని ఎవరు ఇన్వైట్ చేశారో నాకు తెలియాలి. నేను ఎంక్వైరీ చేశాను డాడీ. ఫంక్షన్కి ఆ మహాలక్ష్మిని తీసుకొచ్చింది అన్నయ్య. ఏంటి, రఘునా? అవును డాడీ. అన్నయ్య ఆ మహాలక్ష్మిని తీసుకురావడాన్ని కల్లారా చూసామని నా ఫ్రెండ్సే చెప్పారు. పూర్ణ, రఘుకి ఆ మహాలక్ష్మికి ఏంటి సంబంధం? ఆ మహాలక్ష్మిని రఘు తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా ఫంక్షన్లో మాకు పరిచయం చేయడానికి అయ్యుంటుంది. ఇప్పుడు మహాలక్ష్మి రఘుల ప్రేమల గురించి ఆయనకి తెలిస్తే కోపంతో ఇంకా మండిపడతారు. అనవసరంగా ఇంట్లో గొడవ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. పూర్ణ, మాట్లాడమే. నన్ను అడిగితే నేనేం చెప్పాలండి? నానా, ప్లీజ్ నానా, ఈ ఒక్కసారికి మీరు నా మాట వినండి. కావాలంటే లైఫ్ లాంగ్ నేను మీ మాట వింటాను. ఐఎమ్ సారీ. నిజంగా అతను నిర్దోషి అయితే బయటికి వస్తుంది. నేరస్తురాలని నిరూపించబడితే జైలుకు వెళ్తుంది. దట్స్ ఆల్. మహాలక్ష్మి ఎవరో కాదు, ఒకనాటి మీ ఫ్రెండ్ సూర్యమావయ్య కూతురు సీతా మహాలక్ష్మి. ఏంట్రా నువ్వు అనేది? ఇప్పటిదాకా మహాలక్ష్మి మన సీత అని నీకు తెలియదేమో కానీ నాన్నకు మాత్రం ఎప్పుడో తెలుసు.